the health of role is very important as per special intensive revision. దాంట్లో మీరు స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. Because especially absentee books, shifted and migrated books. మరి అది కరెక్ట్గా మన వాళ్ళు అంటే కింద ఎంక్వైరీస్ చేస్తున్నారు. ఈఆర్ఓస్ పర్సనల్గా మీరు ఎందుకంటే అందరికీ టార్గెట్ ఉంది, ఈఆర్ఓస్కి టార్గెట్ ఉంది, ఏఈఆర్ఓస్కి టార్గెట్ ఉంది, బిఎల్ఓస్ అయితే ఎట్లాగైనా ఇంటింటికి వెళ్ళాలి, బిఎల్ఏస్ అందరిని ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళతో మల్టిపుల్ టైం మీటింగ్స్ పెట్టుకోవాలి, ఇన్స్పెక్షన్స్ కూడా మీకు చెప్పినట్టు బిఫోర్ యూ declare the voter as absent, shifted and dead. So better to as per ECI instructions at least 3 times inspection చేయడం వల్ల అందరూ సంతకాలు తీసుకుంటాం, మేబీ నేబర్స్ సంతకాలు బిఎల్ఏస్ కూడా దాన్ని వెరిఫికేట్ చేస్తే బాగుంటుంది. యాజ్ పర్ వాట్ ఎవర్ ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ వీ హ్యావ్ టు ఫాలో. దెన్ అనామలీస్ మీద స్పెషల్ ఫోకస్ చేయాలి. డిజిటైజేషన్ ఎక్సర్సైజ్ చాలా జాగ్రత్త చేయాలి, బికాస్ దిస్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. అండ్ అనామలీస్ అంటే దాంట్లో మనము స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అనామలీస్ కూడా చాలా ఇందాక ప్రెజెంటేషన్ చూసాం. ఐఎమ్ షూర్ దట్ యూ పీపుల్ ఆర్ వర్కింగ్ అవుట్ వెరీ సీరియస్లీ ఆన్ ద అనామలీస్ పార్ట్. సో ఒక్కసారి దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. అండ్ దెన్ అదర్ దెన్ జిఎస్టీ ఓటర్స్ unidentified enrollment, that unenrolled forms, I think దాని మీద స్పెషల్ ఏఆర్ఓస్ లెవెల్లో అండ్ ఈఆర్ఓస్ లెవెల్లో అది ఫోకస్ పెట్టండి. unenrolled యూఈఎఫ్స్ ఏమేమి ఉన్నాయి, ఎందుకంటే there shouldn't be any voter who is genuinely a voter residing here as per norms and he should not be excluded. And one voter should be enrolled at one place only. So as per instructions అది కూడా మీరు చేస్తాను. బట్ ఏంటంటే sometimes because of heavy load, sometimes things get ignored. So this is a very special exercise, special intensive revision. It is being done after long time through regular revisions of electoral roll and electoral health census మనం చేస్తుంటాము within district. I think yearly 4 times we are doing it. But this special intensive revision exercise purpose అదే ఉంది. And స్పెషల్ ఫోకస్ ఆన్ స్వీప్ యాక్టివిటీస్ అండ్ పబ్లిసిటీ, ఎందుకంటే దానికి కూడా స్పెషల్ బడ్జెట్ ఎందుకు ఇచ్చామంటే వై ద ఎలక్షన్ కమిషన్ అండ్ సిఓ హెస్ గివెన్ దిస్ ఇస్ టు ఎన్షూర్ దట్ ఆల్ ద అందరికీ ఈ అవగాహన ఉండాలి దేని మీద పబ్లిక్కి, దట్ వాళ్ళు ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ యూటిలైజ్ చేసుకుని వాళ్ళ పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏదైనా మరి ప్యారెంట్స్ ఉంటే ఎలక్షన్ మెషినరీగా మనం ఇప్పుడు పని చేస్తున్నాం కాబట్టి మనకి ఇమీడియట్గా వాళ్ళు రిపోర్ట్ చేయటం, వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత మనకి